జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో గులాబీ కారు దుమ్ము రేపుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోతో కాంగ్రెస్ శ్రేణులు మధ్యలోనే కాడి పారేస్తున్నారు. వారం రోజుల నుంచి రోడ్ షోతో అదరగొట్టేస్తున్న కేటీఆర్ దెబ్బకు హస్తం నేతలు ఆగమాగమవుతున్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కి 2 ఏళ్లైనా రేవంత్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ప్రతి ఒక్కరూ ప్రశ్నించే వాతావరణాన్ని తీసుకొచ్చారు కేటీఆర్. దీంతో ఇక ఏం చేసినా ప్రజలు తమ వైపే వచ్చేలా లేరని నిర్వేదంతో కాంగ్రెస్ నేతలు ప్రచార బాధితుల నుంచి మెల్లిగా జారుకుంటున్నారు. ఉప ఎన్నికలో విజయ ధూదుంబి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో దూసుకుపోతున్న గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు. రోడ్ షోలో భాగంగా కాసేపట్లో వెంగళరావు నగర్ డివిజన్లోని యాదగిరి నగర్ నుంచి రోడ్ షో ప్రారంభం కాబోతుంది. చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర కేటీఆర్ ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న ప్రచారానికి జూబ్లీహిల్స్ జనం పబ్బతి పడుతున్నారు. అడుగడుగున జనాభిమానం దారి పొడవునా నీరాజనం పలుకుతున్నారు. జూబ్లీహిల్స్ దారులని జై బీఆర్ఎస్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. రోడ్ షో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు జనం పోటెత్తుతున్నారు. ఆటపాటలు డప్పు దరువులతో హోరెత్తిస్తున్నారు. చౌరస్తాలని జై తెలంగాణ నినాదంతో గర్జిస్తున్నాయి. ఇక కేటీఆర్ ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా ఆలోచింపచేస్తున్నాయి. ప్రత్యేకమైన స్క్రీన్లు పెట్టి కాంగ్రెస్ చేసిన మోసాలను జనానికి అర్థమయ్యేలా వివరిస్తున్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఎంత నష్టపోతామో విడమరిచి చెప్తున్నారు. రోడ్ షోలో కేటీఆర్ చెప్తున్న అన్ని విషయాలను జూబ్లీహిల్స్ ప్రజలు ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారు. తమ ఓటు గులాబీ పార్టీకేనని తేల్చి చెప్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావు డివిజన్ లో ప్రారంభం కానుంది. యాదగిరి నగర్ నుంచి ప్రారంభమైన రోడ్ షో ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న చాకలి ఐలమ్మ వరకు విగ్రహం వరకు కూడా ఈ రోడ్ షో కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలకి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మాగంటి సునీత గోపీనాథ్ గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికి వెళ్లినా జన నిరాజనం కనిపిస్తుంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనను 22 నెలల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుంటూ ఇవాళ ప్రజలంతా కూడా తమ మద్దతు బీఆర్ఎస్ వైపే చూపుతున్న పరిస్థితి. అయితే మనతో మాట్లాడడానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా దాదాపు 2-3 నెలల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి గడపకి ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు చేసిన పథకాలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ఇంటింటికి అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ సునీత గోపీనాథ్ గెలిపే లక్ష్యంగా సుధీర్ రెడ్డి గారు గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నారు. చెప్పండి సార్, ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ మరొకసారి మీడియా సమావేశంలో కొన్ని మాటలు మాట్లాడారు. ఏదైతే హైదరాబాద్ అభివృద్ధి అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది, కానీ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన కాదు అని చెప్పారు. దాన్ని మీరు ఏమంటారా సార్? ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి వాళ్ళ హయాంలో జరిగి ఉంటే మొన్న ఎన్నికల్లో 2023లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎన్నికేసి గెలిపించారు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన మోసాలు అనుకోండి, మొన్న కూడా మోసపూర్వ వాగ్దానాలని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఏమి చేయలేని ఒక ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది. ఇదే గొప్ప ఉదాహరణ. ఇక ఇంతకన్నా ఏం చెప్పుకున్నా ఎవరేం చెప్పుకున్నా లాభం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా కనువిప్పు కావాలి. ఖచ్చితంగా ఈ హైదరాబాద్కి వాళ్ళ పాలనలో నష్టమైంది. ఈ 22 నెలల కాలంలో అనేక నష్టాలు జరిగినాయి. కాబట్టి ఈ ఓటు ద్వారా, ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం నేర్పబోతుంది. అయితే ప్రధానంగా గత 2-3 నెలల నుంచి కూడా మీరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గత 2-3 నెలల నుంచి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా జల్లడపడుతున్నారు. ప్రతి ఓటర్ను కలుస్తున్నారు. ఓటర్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? వాళ్ళ రోడ్ షోల ద్వారా కేటీఆర్ కు ఎలాంటి స్పందన వస్తుంది? గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? అంటే నిన్న మొన్న మీరు కేటీఆర్ రోడ్ షోలు స్వయంగా చూసింది. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. కేటీఆర్ కు జనం నీరాజనలు పడుతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. ఎందుకు పదే ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పదే బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేయడం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్న తీరును ఎట్లా చూడొచ్చు? బీజేపీ పార్టీ వేరే, బీఆర్ఎస్ పార్టీ వేరే. ఆ పార్టీ సిద్ధాంతం వేరే, మా పార్టీ సిద్ధాంతం వేరే. కానీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటని అనేక రకాలుగా చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం గత 2 సంవత్సరాల 22 నెలల నుంచి మన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు.
ఇవాళ అయితే ఓటమి భయంతోటేనా ఇవాళ పోలీసుల దాడులు చేశారు, చాలా చోట్ల బీఆర్ఎస్ నేతలను భయపడుతున్నారు, నాయకులను భయపడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సమాధానం మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూడొచ్చు? భయము, ఫ్రస్ట్రేషన్ రెండు కలగలిపి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు మొదలుపెట్టింది. స్థానికంగా ఇక్కడ కూడా దాదాపు చాలా మంది నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళని కొట్టో నయానో భయానో లొంగించుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎంతమంది చేర్చుకున్నా ఏం చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం. చివరిగా చెప్పండి, రోడ్ షో ఎన్ని గంటల ప్రారంభం కానుంది? కేటీఆర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తారో ప్రజలు ఎప్పటి వరకు ఓటర్స్ కావచ్చు నియోజకవర్గ ప్రజలంతా ఎప్పుడు చేరుకుంటారు? వీడియో గల్లీ నుంచి ఇక్కడ దాకా 600-800 మీటర్లు రోడ్ షో వచ్చి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చినాక మనకు మీటింగ్ అవుతుంది. మీటింగ్ అయ్యి నుంచి డిస్కస్. వల్ల ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో అనేక విషయాలను స్పష్టం చేసింది. వాళ్ళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ గత 22 నెలల కాంగ్రెస్ మోసం చేసిన విషయాలను కూడా ఇవాళ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఎందుకు ఇవాళ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్ ఒక్క సీట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే సుధీరెడ్డి చెప్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాల కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. వాళ్ళ రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నాడు, ఎందుకు మా పైన దాడులు చేపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్న తీరు దీనికి అర్థం పడుతుంది. అయితే జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే సునీత గోపినాథ్ గెలుపు ఖాయమైపోయింది. ఖచ్చితంగా ఓటర్లంతా కూడా స్పష్టమైన అంచనాతో ఉన్నారు. సునీత గోపినాథ్ గెలిపించాలి. గోపినాథ్ అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా వాళ్ళ గోపినాథ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. సామాజిక స్పృహ ఉన్న ఒక నాయకుడు ఇవాళ అలాంటి గోపినాథ్ లేకపోవడం బాధాకరం. కానీ వారి సతీమణైన సునీత గోపినాథ్ ను ఖచ్చితంగా గెలిపించగలిగి కూడా వాళ్ళ కంకణ బద్దులై ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఏ ఇంటికి వెళ్ళినా మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, గుర్తులు గెలిపించి గోపినాథ్ ఎమ్మెల్యే చేస్తామని చెప్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏ ఒక్కరిని అడిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు పక్క అని చెప్తున్నారు. మెజార్టీ కోసం మాత్రమే ఇక్కడ మేము కష్టపడుతున్నాం. మెజార్టీ కూడా ఖచ్చితంగా భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కిషన్ గారు చెప్పండి అన్న, వాళ్ళ మీరు గత రోజుగా ప్రచారం నిర్వహిస్తున్నారు, ఎలాంటి స్పందన ఉంది ప్రజల నుంచి? ప్రజలు చూస్తా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి గత వారం రోజుల కిందనే ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. ఎవరు ఏం మాట్లాడినా ఏం చేసినా టీఆర్ఎస్ ఖచ్చితంగా సునీతమ్మను గెలిపించాలని ఆలోచన. కేసీఆర్ మళ్ళీ రావాలి, ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి రావాలి. సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ఈ రాష్ట్రానికి కావాలంటే కేసీఆరే ఉండాలనే ఆలోచన రావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి మాట ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, అడ్డమైన మాటలు ఇచ్చారు. అడ్డమైన మాట ఇచ్చి 420 కానీ లేకపోతే 6 గ్యారంటీలు కానీ ఏవి చేయనటువంటి కార్యక్రమాలు గత 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్పొరేషన్లో ఏ పరిస్థితిలో కూడా చెత్తా చెదారాలతోటి 2 ఏళ్ల సంది ఇంత ఇబ్బంది పాలవుతా ఉన్నారు. ఆల్రెడీ స్లమ్లలో ఉన్నటువంటి జనాలు కానీ అదేవిధంగా ఎవరు మైనార్టీ సోదరులు కానీ మైనార్టీ మహిళలు కానీ అందరూ కూడా కేసీఆర్ ఉంటేనే మాకు సంక్షేమం, ఖచ్చితంగా కేసీఆరే కావాలి. ఈ జుబ్లీహిల్స్ ఎన్నికలతోటి ఖచ్చితంగా వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు నిర్ణయం తీసుకొని కేసీఆర్నే మళ్ళీ కేటీఆర్ ను గెలిపించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడే మాటల తీరు కావచ్చు, మంత్రులు మాట్లాడుతున్న మాటల తీరు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన చేపించే దాడుల తీరు ఎట్లా చూడొచ్చు? అదే ఫ్రస్ట్రేషన్ లో అది ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ లో ప్రజల రెస్పాండ్ అవుతలేరు. వాళ్ళకి సరైన రీతిలో రెస్పాండ్ కాకపోతే ప్రజలలో ఈ లేనిపోని ఆలోచనలతోటి ప్రజాప్రతినిధుల మీద ఉసిగొలిపి లొల్లి పెట్టేయాలా, పోలీసు ఉంది కదా అని ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకు